ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/2/2026 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము బహుళపక్షము దశమి మధ్యాహ్నం 12:20 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 1:39 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 10:36 నుంచి 11:22 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుంచి 3:56 వరకు వ్యాప్తిగా ఉన్నది. అలాగే రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:24 వరకు, సూర్యోదయం 6:48కి, సూర్యాస్తమయం 6:13 నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, అవమానము, అనారోగ్యము, తొందరపాటుతనము, మద్యపాన సేవనము, వాహన ప్రమాదాన్ని కొందించుకోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం. జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. 10 మంది చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే ఆరోగ్య కారకుడు కాస్త ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఎవరికి ధనాన్ని అప్పుగా ఇవ్వకండి, అప్పులు చేయకండి, ఇతరుల వాహనం నడపకండి. ఆస్తి పంపకాల గురించి గొడవలు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. అతి సర్వత్రా వర్జేత్ అన్న విషయాన్ని గమనించుకోండి. ఇతరుల యొక్క మెప్పుకోలు కోసం ప్రయత్నం చేయకండి. మీ శ్రమ మీదే. అవతలి వాళ్ళు మెప్పుకోలు ఇచ్చారా అంటే అప్రిషియేషన్ ఇచ్చారు, లేదంటే వదిలేండి. అనవసరంగా దాని గురించి ఎక్కువగా కంగారు పడే ప్రయత్నం చేయకూడదు. ఆ విషయాన్ని గమనించుకోండి. సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, అలాగే వాహన వేగము మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులకి కష్టకాలము, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇబ్బంది, మత్స్యకారులకి నష్టము, రొయ్యలు చేపల చెరువులకు ఇబ్బందికరంగా ఉంది. కళాకారులకు క్రీడలకు నష్టాలు ఎక్కువ ఉన్నాయి. రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మధ్య దళారి వ్యవస్థ మీద మీరు ఆధారపడకూడదు, మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఇబ్బందులు ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్త. అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. సినిమా ప్రపంచంలో వ్యాపార నష్టం, దర్శక నిర్మాతలు మోసపోయే సూచనలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కష్టకాలము. సోషల్ మీడియా జర్నలిస్టుల వరకు కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. నర్సరీ తోటలు, పూల పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాంటి వ్యాపారాలు కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈవెంట్స్ చేసే వారు కూడా ఇబ్బందికరంగా ఉండవచ్చును. మాట తీరు జాగ్రత్తగా చూసుకుంటే చాలా మంచిది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతుంది. చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 9:11 నుంచి 10:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం, అలాగే 9 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ఆర్థిక లాభము, ఆనంద యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయము, ఆర్థికపరమైన అభివృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, H1B వీసా లాంటి పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెంట్స్ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆనంద యోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి పరిపూర్ణ విద్యా ప్రాప్తి, కొత్త వ్యాపారంలో కూడా మంచి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా ధనయోగం బాగా ఉంది. తప్పకుండా మీకు ఆర్థికపరమైన విద్యా, ఉద్యోగ వ్యాపారంగా కూడా మంచి లాభాలు ఉన్నాయి. వీరికి కలిసి వచ్చేటువంటి శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 6 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి
అద్భుతమైనటువంటి యోగాలు. ఆరోగ్యము, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం. విదేశాల్లో స్వదేశంలో మంచి విద్యా పరిపూర్ణత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి, ఎల్ఐసి, మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కుటుంబ సౌఖ్యం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం. అనుకున్నటువంటి పనులలో మంచి పరిపూర్ణత, ధనయోగం బాగా ఉంది, ఆరోగ్యం ఉంది, మంచి స్థాయి వ్యక్తులతో పరిచయాలు కూడా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనందకరమైన వైవాహిక ప్రేయసి ప్రేమ మధ్య అనేక రకాల ఆనంద యోగాలు, కుటుంబ సౌఖ్యం కూడా చాలా బలంగా కనబడుతుంది. ఈరోజు మీకు సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి బలంగా ఉంది. తీర్థయాత్రలు కూడా ఉన్నాయి. విదేశీయ ప్రయాణం కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి శుభకరమైన ఆలోచనలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన సుఖజీవనం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, కళాకారులకి క్రీడాగలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలవంతమైన యోగం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, అలాగే కళాకారుల క్రీడాగలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మంచి వ్యక్తులతో పరిచయాలు, సానుకూలవంతమైనటువంటి శుభయోగాలు, ధనగనక వస్తువాహన ప్రాప్తి ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. విదేశాల్లో కూడా మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఉమ్మడి కుటుంబ సౌఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించారు అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం. ఎల్ఐసి, మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం బలంగా ఉన్న మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అవివేకము, ఆవేశము, ఆర్థిక నష్టాన్ని, అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసరమైన వ్యక్తులతో పరిచయాలు, పరిహాస మాటలు, దుష్టుల సాంగత్యము, మరకలతో చేసే స్నేహం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మానసికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోగం తిరగబెట్టే అవకాశం ఉంటుంది. లేనిపోని చికాకులు కూడా ఉన్నాయి. కాస్త మీరు ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకోండి. మౌనము, ధ్యానము, ప్రాణాయామం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్త. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఏమాత్రం అనుకూలంగా లేదు, జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీల వల్ల మోసపోయే అవకాశాలు, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కూడా నష్టపోయే అవకాశం, జాగ్రత్త. కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశాలు, లేనిపోని వ్యాపకాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అధిక ఖర్చు, దుష్టులతో మీకు చేసేటువంటి ఇబ్బందులు, లంచగొండులుగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం మీకు దారి తప్పే ప్రమాదం కనబడుతుంది, జాగ్రత్త. రాజీనామా చేయకండి, తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశాలు లేవు. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనాన్ని నడపకండి, మీకు నష్టాన్ని కలిగే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఎల్ఐసి, మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టదాయకంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు, విదేశీ ప్రయాణం అంతగా మంచిది కాదు. జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించండి. ఏదైనా పరిహారాలు చేసుకోవడం మీకు చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 7:54 నుంచి 9:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
ధైర్యము, స్థైర్యము, ఆనందము, శుభవార్తాశ్రవణము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము. ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల క్రీడాగత అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, రైతన్నలకి పూలు పలుకుల నుంచి మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లె వారికి అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలవంతమైన విద్యాభివృద్ధి, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. చాలా మంచి ప్రయోజనవంతమైన విదేశీయానం, ప్రభుత్వ ప్రవేశంతో ఉద్యోగ లాభం, ఆనందకరమైన జీవనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పెట్టుబడి పెట్టవచ్చు. ఆర్థిక పరంగా, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, కుటుంబ పరంగా అనుకూలత, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా మంచి వాక్చాతుర్యం ఉంది. మంచి మాటలతో 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, అనుకూలవంతమైనటువంటి కుటుంబ సౌఖ్యము, ధనయోగము, ఆత్మస్థైర్యము, అలాగే సోదరులతో మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, అలాగే కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్ర భండ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రులతో సమాగమం, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ కానీ బదిలీలు కానీ పొందుకోవచ్చు. ప్రైవేట్ సెక్టార్లో ఒక సంస్థ నుంచి మరో సంస్థలో కూడా ఉద్యోగం మార్పు ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. అలాగే మంచి వ్యక్తులతో పరిచయము, విదేశాలకు కూడా వ్యాపార ప్రారంభానికి నాంది పలికే అవకాశాలని, కుటుంబ సభ్యులకు సంపూర్ణ సహకారం వల్ల మీకు విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయవచ్చు. నూతన వాహన యోగం ఉంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన శుభయోగం. తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్టయోగాలు ఉన్నాయి. మీకు ప్రశాంతమైన సుఖంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతంగా ఉంటుంది. ఈ రోజంతా మీకు కలిసి వచ్చేటువంటి శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పట్టుదల, మనోధైర్యము, ఆనందయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలత, జరిగినటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలిగే అవకాశాలు, కొత్త వ్యక్తులతో పరిచయము, జీవన శుభ ప్రయాణ లాభము, బంధువులతో, మిత్రులతో ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, ప్రశాంతమైన సుఖజీవనం, శత్రునాశనం, మిత్రలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్ర భండ ప్రాప్తి పొందుకోవచ్చును. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ మంచి అభివృద్ధి వల్ల రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం, స్థల లాభము, పొలము లాభము, గృహయోగము, ఉమ్మడి కుటుంబ ఆస్తులు అభివృద్ధి చేసుకునే అవకాశాలు, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అలాగే విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందయోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి అనుకూలత, జ్యోతిష్య పండితులకి లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి అనుకూలత, సానుకూలవంతమైన శుభయోగాలకు కనబడుతున్నాయి. వీరికి 4 అంకె శుభయోగంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఇబ్బందికర వాతావరణమే. లేనిపోయిన అనవసరపు గాలికి పోయే కంపెనీ మనం అతికించుకున్నట్టు అవుతుంది. కాబట్టి జాగ్రత్త, అనవసర వివాదాలకు వెళ్ళకండి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి తీవ్ర అవమానాలు, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు, సైబర్ అరెస్ట్ అని చెప్పేసి మీరు నష్టాలు పొందుకుంటారు. మీ యొక్క ఓటీపీలు చెప్పి నష్టాన్ని పొందకండి. అనవసరంగా ఈ లేనిపోని వచ్చినటువంటి వీడియోల్ని ఓపెన్ చేయకండి. తెలియని మెయిల్స్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు. కళాకారుల క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, వాహన భంగము, రొయ్యలు, చేపలు చెల్లే వారికి నష్టాలు,
రైతన్నలకు కూడా పంట నష్టం, పూలు పలుకురాలు పండించడానికి ఇబ్బంది. షేర్ మార్కెట్ వైపు వెళ్ళకూడదు. స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశాలు. అనవసరమైనటువంటి వ్యాపకాలు విస్తరిస్తాయి. దుష్టుల సాంగత్యము, వాహన వేగము, మద్యపాన సేవనము, లంచం పుచ్చుకోవడము, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేసేవారు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. లేనిపోయిన అనవసరపు చికాకులు, తొందరపాటు నిర్ణయాలకు కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టదాయకంగా ఉంది. అవమానాలు పొందుకుంటారు. ఎట్టి పెద్ద డిబేట్లకు వెళ్ళకండి జ్యోతిష పండితులు. జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 9:56 నుంచి 10:37 వరకు, తిరిగి 2:04 నుంచి 3:05 వరకు శుభయోగంగా చెప్పబడుతోంది. సమయాన్ని 8-3 అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు చాలా సానుకూలవంతమైన ఫలితాలు. ధన కనక వస్తు వాహన ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల ధనం. రైతన్నలకి పూలు పలుకురాలు పండించే లాభాలు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ మంచి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. రాజకీయ రంగంలో మంచి లాభం. సినిమా రంగంలో అభివృద్ధి. కళాకారుల, క్రీడాకులకి లాభవంతమైన స్థితి. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల ధన ప్రాప్తి ఉంటుంది. రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, సంతాన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. H1B వీసాలు క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ప్రయత్నాన్ని చేయండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యం, బంధుమిత్రులతో సమాగమం పొందుకునే అవకాశాలు, వివాహాదరిచ్చే తాంబూలాదులు, కుటుంబ సౌఖ్యము, తప్పకుండా మీకు అనుకున్నటువంటి కార్యసిద్ధి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఉంటుంది. కాకపోతే శుభయోగాలు కనబడుతున్నాయి. వృత్తిలో కానీ ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉండడం, రాజీనామా చేసేద్దాం అనుకోవడం, కొద్దిగా మానసికమైనటువంటి వేదన ఉండడం, అతి ఆలోచనలు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి పర్వాలేదు. రాజకీయ రంగంలో కూడా అనుకూలత. సినిమా రంగంలో నిర్మాణం మంచిది, విడుదల అనేది మంచిది కాదు. ఈరోజు ఆ విషయాన్ని గమనించుకోండి. విద్యార్థులు సమయపాలన ఉంటే ఇంకా బెటర్ పర్సెంటేజ్ వస్తుంది. సమయపాలన లేకపోతే కాస్త పర్సెంటేజ్ తగ్గుతుంది. జాగ్రత్త. అంటే పర్సెంటేజ్ తగ్గిందంటే ర్యాంకులు పోతాయి. IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు ఉన్న వాళ్ళు సమయపాలన పాటిస్తేనే మీకు చాలా మంచిది. ఆఖరి నిమిషంలో హడావుడి పడకండి, మంచిది కాదు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది. మంచి లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికంగా పెట్టండి. బట్ లాటరీల వైపు వెళ్ళకండి, ప్రమాదాన్ని కలిగిస్తుంది. పెద్దల మాట వినండి. ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, వివాహ యోగము, సంతాన యోగము, విదేశీయానము, విదేశాల విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి. అలాగే నర్సరీ తోటలు, పూజా లాభాలు. రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా అభివృద్ధి ఉంటుంది. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్ట్ వరకు లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకు కూడా సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అనుకూలంగా ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత ఉంటుంది. వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. బట్ ఎందుకైనా మంచిది, గణపతి అష్టోత్తరం చదువుకోండి, ఇంకా శుభకరంగా ఉంటుంది. వారికి అంతా శుభయోగం చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగం. ధనకనక వస్తు వాహన ప్రాప్తి. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. రాజకీయ నాయకులకి లాభాలు. సినిమా రంగంలో అభివృద్ధి. కళాకారుల, క్రీడల లాభాలు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశము. ఆర్థిక ప్రయోజనం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం. వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె లాభాలు. రైతన్నులకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే అభివృద్ధి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి పరిపూర్ణ విద్యాభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపోవడం. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకా సమస్త సుఖినో భవంతు.